అందరికీ హాయ్ అండి. మేము షాప్‌కి వెళ్తున్నామండి బట్టలు కొనడానికి. ఇప్పుడు దసరా అయిపోయింది కదా! ఇప్పుడేం బట్టలు అనుకుంటున్నారా? కదా దగ్గరలో దీపావళి ఒకటి ఉంది కదండీ! చీర కొందామని తీసుకొచ్చాననమాట. ఇంకొక దాని తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయి. ఇంక షాప్‌కొచ్చేసాము. మా అమ్మని తీసుకొచ్చాననమాట. చీరల గురించి నాకు అంతగా తెలీదు. నేనెప్పుడు ఎక్కువగా కట్టననమాట. ఇంకా ఆవిడకేమో ఇప్పి చూపించనని అడిగింది. ఇప్పి చూపిస్తున్నారనమాట. ఇది బ్లౌజు, ఇంకా పైట చెంగు అని డ్యామేజ్ ఏమి ఉండదమ్మా అని చెప్తున్నారనమాట. చీరలు కూడా చాలా బాగున్నాయండి. అది స్మూత్‌గా ఉందనమాట. ఇంకా ఫ్యాన్సీ శారీ అండి అది చూపించింది. ఇంకా దసరా ఆఫర్ నడుస్తుందనమాట 1+1. ఇంకా ఈ చీరలే కాదు డిజైనర్ శారీస్ ఇంకా చీరలు రకాలు ఉంటాయి కదండి. అందులో సరిగ్గా నాకు తెలియదులేండి. అక్కడ పేర్లు ఉన్నవి చెప్తున్నాను మీకు. ఇంకా అది చూసామండి చాలా చీరలు అయితే చాలా బాగున్నాయి. ఒకదానితో ఒకటి ఏది కొందామా అనిపించేటట్టు అన్నీ బాగున్నాయి అన్నమాట. మేము ఒక చీర తీసుకున్నాము. ఇంకా ఆడవాళ్ళకి పండగలంటే చీరలే కదండి. అంటే అందుకోసమని మేము ఒక చీర తీసుకున్నాం అనమాట. దగ్గరలో దీపావళి ఒకటి ఉంటుంది కదా, దానికోసం. ఈ చీర చాలా మెత్తగా ఉందండి, సాఫ్ట్గా, సింపుల్గా. అంటే ఎక్కువగా మనము హెవీ చీరలు కట్టమన్నమాట. అందుకోసమని సింపుల్ చీర చాలా మెత్తగా ఉంది, తీసుకున్నాం అనమాట. రేట్లు కూడా బాగున్నాయి. అనుగుణంగా కట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఈ చీర అయితే చాలా బాగుంది. సింపుల్గా మెత్తగా ఉందన్నమాట. ఇంకా వచ్చేసామండి ఇంటి దగ్గర చూపిస్తున్న ఈ చీర తీసుకున్నాము. అందుకోసమనే ఇంకా ఇది ఎక్కడ కొన్నామో మీకు తెలియాలంటే మెసేజ్ పెట్టండి. కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బాయ్.